హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు ఇండియన్ ట్రావెల్ గైడ్. నేను మీ జీవీఆర్నండి. ఏమండి, ఈరోజు కాశీ యాత్రా గైడ్ సిరీస్లో నడిచి వెళ్ళి దర్శించుకోవాల్సిన క్షేత్రాల్లో వారాహి అమ్మవారు. ఏమండి, ఈ వారాహి అమ్మవారిని మీరేం చేస్తారు అంటే కనుక మార్నింగ్ కాస్త తెల్లారుజామున 4:30, 5:30 మధ్యలో మీరు అక్కడికి వెళ్ళి లైన్లో నుంచోవాలి. లేదా డబ్బులు ఉన్నాయి అనుకోండి, ఒక 500 రూపాయల టికెట్ కార్యక్రమం కూడా ఉంది. డబ్బులుంటే మీ చాయిస్, లేదు అంటే కనుక లైన్లో నుంచోవాలి. అమ్మవారి ఆలయం ఏంటంటే మ్యాక్సిమం 9 వరకే ఉంటుంది, ఒక్కోసారి అరగంట అటు ఇటుగా ఉంటుంది. మీరేం చేస్తారు అంటే చక్కగా వెళ్ళిపోయి చక్కగా లైన్లో నుంచొని అమ్మవారిని దర్శించుకోండి. ఈ వారాహి అమ్మవారు కాశీ పట్టణంలో గ్రామదేవత. ఈ కాశీలో ఉన్న పరిసరాలన్నీ కూడా రక్షించే దేవత అనమాట. అందుకే అమ్మవారు ఏంటంటే కనుక ఇప్పుడు రక్షించాలనుకోండి, సహజంగా ఏం తెలుసా, మీరు కాశీపట్నంలో చాలామంది ఏం చెప్తారు తెలుసా, ఆలయాన్ని ఒక కొత్వాలని కూడా అంటారు, కాలభైరవ ఆలయాన్ని కూడా అలాగే పిలుస్తారు. ఎందుకంటే కాశీపట్నాన్ని రక్షిస్తుంది. ఏమంటే ఈ కాశీపట్నాన్ని గ్రామ దేవత అంటే ఏం తెలుసా అండి, చాలా కఠినంగా ఉంటుంది, చాలా ఉగ్రంగా ఉంటుంది. అసలు వారాహి అమ్మవారు ఎంత ఉగ్రంగా ఉంటారంటే రక్తబీజుడిని, శంభు నిశుంభుల్ని ఇట్లా అందరినీ చంపినప్పుడు ఆమె ఎలా తెలుసా అంటే గేదె వాహనం మీద వెళ్ళి ఆయన సంహరించి ఆ మధ్యలో కూర్చొని కోరలతోటి ఇలా చీల్చి ఆ రక్తాన్ని ఇలా తాగేస్తుంది. అంటే అంత ఉగ్రరూపం అన్నమాట ఈ అమ్మవారు, ఉగ్రరూపం అన్నమాట. ఏమంటే ఇంకో విషయం చెప్పమంటారండి, కొంతమంది ఉంటారండి, నేను మనుషుల గురించి చెప్తానండి. కొంతమంది ఉంటారండి, నేను నెమ్మదిగా చెప్తాం, బుజ్జగించి చెప్తాం, ప్రార్థించి చెప్తాం, వినరు, బిహేవ్ చేస్తూనే ఉంటారు. లాగి పెట్టి 2 ఇచ్చామనుకోండి, అప్పుడు మాట వింటారు. ఎన్నిసార్లు చెప్తాం. అట్లాగే ఏంటంటే దేవతలు కూడా ఏంటంటే కనుక అంటే మంచిగా చెప్తారు, ఇక లాభం లేనప్పుడు ఏంటంటే మరి శృతి మించిపోయి ఇష్టం వచ్చినట్టు చేసి ఇబ్బంది పెట్టి బాధ పెడుతున్నప్పుడు ఏంటి, ఇక దండమే. నేను ఇప్పుడు కూడా చెప్తానండి, అది మరి ఎంతవరకు కరెక్టో తెలియదండి. మా స్కూల్లో ఈ కొట్టేవాళ్ళు, ఏదైనా సరిగ్గా చదవకపోతే ఇట్లా చేత్తో కొట్టేవాళ్ళు. ఆ చేత్తో కొట్టినప్పుడు చదివి అని నాకు ఎప్పటికీ గుర్తే. నేను మా పిల్లల్ని అడుగుతా, ఏంటమ్మా అంటే కనుక, టీచరా కొడతామా అండి. అదేంటమ్మా కాస్త కోపిస్తారు, వాళ్ళు ఏమి ఇది కాదు కదా అంటే, లేదట. సరే దాని గురించి నేను మాట్లాడిన, ఇక పరిస్థితుల్లో దాని గురించి మనకెందుకు ఇక వివాదం జోలికి వెళ్తాం అనవసరం. సో అట్లాగే ఏంటంటే కనుక కొంతమందికి దండిస్తేనే వింటారన్నమాట. అట్లాగే వారాహి అమ్మవారు అంత ఉగ్రరూపంలో ఉంటారు. ఏమన్నా ఆ వారాహి అమ్మవారు ఈ కాశీ అంటే గ్రామం, ఇప్పుడు పట్టణం అనుకుంటున్నాం కాబట్టి ఆ గ్రామ దేవతను రక్షించే క్రమంలో రాత్రంతా కూడా పర్యటిస్తారండి. ఏమంటే ఇప్పటికీ కూడా మీరు కాశీ క్షేత్రంలో ఏ సాధువు కావచ్చు, బైరాగ్ కావచ్చు, ఎవరైనా కావచ్చు అండి, కొంతమంది అలా అరుగు మీద పడుకుంటారు కదండి, ముసుగు కప్పి పడుకుంటారండి. మీరు ఎంత శబ్దం చేసిన వాళ్ళు ముసుగు తీయరు, అర్ధరాత్రి అసలు తీయరు. కాస్త 3, 4 అయ్యి కాశీ దర్శనానికి ఒకళ్ళిద్దరు వస్తుంటారు కదా సరస్సు దర్శనానికి, అప్పుడు మాత్రం తీస్తారు, ఆ టీలు కాఫీలు తయారు చేస్తారు. అర్ధరాత్రి పూట వాళ్ళు ముసుగు కూడా తీయరు. ఒక్కోసారి గజ్జల శబ్దం వస్తే ఒళ్ళు జలరిస్తారన్నమాట. అట్లాగేంటంటే ఈ అమ్మవారి దగ్గరికి నేను దర్శనానికి వెళ్ళానంటే, కాకపోతే ఏంటంటే ఈ నడుచుకుంటూ వెళ్ళి చూసేటప్పటికి నా వల్ల కాలేదు, విపరీతమైన జనం. ఇక నేనేం చేశానంటే, ఎందుకు అంటే కనుక ఆ పక్కన ఎవరో ఒకళ్ళు అన్నారు, ఏంటండి ఇంతమంది జనం, టైం కూడా అయిపోతుందంటే, ఇదిగోండి మీ యూట్యూబ్ వాళ్ళు చేశారు ఇదంతా, ఇదివరకు ప్రశాంతంగా వచ్చి దర్శనం చేసుకునేవాళ్ళం, వారాహి అమ్మవారు దర్శనం చేయకుండా తిరిగి రాకూడదు, అది ఇది అని చెప్పారండి. ఇక్కడేమో గుట్ల జనం వచ్చేస్తున్నారు. ఇంతకుముందు నేను 4 ఏళ్ల క్రితం వచ్చారండి, ఒకళ్ళు లేరు ఇక్కడ, ప్రశాంతంగా దర్శనం చేసుకున్నాను అని చెప్పారు. ఓహో, మళ్ళీ ఆ పాపం మాకు కూడా ఉందా కొంత పాటు అనుకొని ఇక నేను దండం పెట్టుకొని బయట నుంచి నేను వచ్చాను. అట్లాగేంటంటే ఈ వారాహి అమ్మవారండి లలితా సహస్రనామం చదివే వాళ్ళకి మధ్యలో వస్తుంది. అమ్మవారండి లలితా అమ్మవారికి సైన్యాధిపతి. ఆమె యుద్ధానికి వెళ్ళేటప్పుడు పక్కన వారాహిదేవి 8 చేతులతోటి 8 ఆయుధులతోటి ఉగ్ర రూపమే ఉంటుందండి. రక్తబీజుడు అనే రాక్షసుడు రక్తం చుక్క కింద పెడితే ఇంకోటి వస్తాడు. అలాంటప్పుడు లలితాదేవి ఆదిపరాశక్తి జగజ్జనని దేవి భాగవతం చదివితే మీకు అర్థమవుతుంది. అప్పుడు ఈ వారాహి అమ్మవారే రక్తబీజుడిని సంహరించినప్పుడు ప్రతి రక్తపు బొట్టు కింద పడకుండా తాగి రక్తబీజుడిని సంహరించిందండి. మీకు అనిపించండి, ఏమండి రక్తబీజుడు. నేను ఒక సందర్భంలో అక్కడికి వెళ్తున్నప్పుడు ఒక వ్యక్తి ఒక మాట అడిగాడండి, వారాహి అమ్మవారి దగ్గరికి వెళ్ళినప్పుడు. కానీ మీరు యూట్యూబ్లో వీడియోస్ చేస్తుంటారు కదా, యాక్చువల్గా నేను బేసిక్గా రైటరు, నేను పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు, ఒక పెన్ నేమ్తో రాసేవాడిని, ఫోటో కూడా నేను పెద్దగా వేసుకోను. సో మీరు ఇంతకుముందు రైటర్ కదా అన్నారు. మరి తెలిసినప్పుడు అవునండి అన్న. అంటే అతను అడిగాడండి, ఏమండి వారాహి అమ్మవారు, ఆయన ఏమడిగాడో నేను చెప్తానండి. ఏమండి వారాహి అమ్మవారిని ఎలా చూడాలి? 2 రంధ్రాలు ఉంటాయి. ఒక రంధ్రం నుంచి అమ్మవారి వరాహి రూపము, ఈ కింద పాదాలు,
చూస్తాం. అది అడుగుతాడేమో అనుకున్నా. ఆ తర్వాత ఏంటంటే కనుక మిగతా ఏదన్నా అడుగుతాడేమో, లోపలికి వెళ్తాం ఎన్ని అడుగుతాడేమో అనుకున్నా. అడిగితే అడిగాడండి మొగుడు పెళ్ళాం ఇద్దరు. ఏమండి వారాహి అమ్మవారు భర్త ఎవరండి అన్నారు. అసలు నేను షాక్ అనమాట. అరే అమ్మవారు రక్షిస్తారు, భయాల్ని పోగొడతారు, శత్రు నాశనం చేస్తారు. ఆమెను కనుక సేవిస్తే కనుక తెలియని కుండలిని శక్తి వస్తుంది. కుండలిని శక్తి అంటే మనం ఏమనుకుంటే అది జరుగుతుంది, ఏం మాట్లాడితే అది జరుగుద్ది. అవన్నీ అడుగుతారేమో దశమహావిద్యల్లో అమ్మవారి గురించి కానీ ఇవన్నీ అడుగుతారేమో అనుకున్నానండి. ఈ యొక్క వారాహి అమ్మవారు భర్త ఎవరు అని అసలు నిజంగా ఇప్పుడు ఒక విషయం చెప్తానండి. సన్నివేశంలో ఆ పేజీ నాకు ఇప్పటికీ గుర్తు. చివరికి ఏమంటారంటే ఆ శిష్యుడు అడుగుతాడనమాట కథలో, గురువుగారు ఇంతకీ ఆ అబ్బాయి అమ్మాయి పెళ్లి చేసుకున్నారా, ఎవరిని చేసుకున్నారా అంటాడు. అన్నప్పుడు ఆ గురువుగారు ఏం చేస్తారంటే ఆ శిష్యుడిని పిలిచి, అరే నీకు ధర్మం గురించి చెప్పా, న్యాయం గురించి చెప్పా, మోసం గురించి చెప్పా, అట్లాగే నిజాయితీ ఉంటే ఎంత గొప్పదో చెప్పా, డబ్బు గురించి చెప్పాను, భోగాల గురించి చెప్పాను, ఇక సకలం అన్నీ చెప్పాను రా. నీకు అన్నీ వదిలేసి ఆ అమ్మాయి ఈ అబ్బాయిని పెళ్లి చేస్తున్నాడా, ఈ అబ్బాయి లాగి పెట్టి కొడతాడు, ఆ నవల అయిపోద్ది. నేను చెప్పడానికి పెద్ద ఇబ్బంది ఏం లేదండి. యండమూరి వీరేంద్ర నవల, డబ్బు టు ద పవర్ ఆఫ్ డబ్బు. ఓకే, నాకు అది గుర్తుకొచ్చింది నాకు. అరే నేను యూట్యూబ్లో అనేక ఆలయాల గురించి, స్థల మహత్యాల గురించి నేను మొత్తం అన్నీ చెప్తున్నాను. అవన్నీ వదిలేసి నన్ను అడిగిన ప్రశ్న ఈ వారాహి అమ్మవారి భర్త ఎవరు? నాకు కూడా అర్థం కాలేదు ఒక నిమిషం, నాకు కూడా తెలియదు కూడా. ఆ తర్వాత నేను వీడియోలో చెప్తానని తెలుసుకోనని చెప్పి ఆ తర్వాత నేను దేవి భాగవతం చదివి ఆ దేవి భాగవతంలో ఒకసారి రిఫర్ చేసుకొని చెప్పాను. ఉన్మత్త భైరవుడు వారాహిదేవి భర్త. ఇతను ఎవరని మళ్ళీ సందేహం రావచ్చు. మహాశివుడు సృష్టించిన అష్ట భైరవుల్లో ఈ ఉన్మత్త భైరవుడు ఒకడు. అట్లాగేంటంటే కనుక అండి ఇక అమ్మవారు ఎవరని అనిపించవచ్చు. ఏమంటే అమ్మవారు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క స్త్రీ అంశ. హిరణ్యాక్షుడు సంహరించడానికి శ్రీ మహావిష్ణువు వరాహమూర్తిగా అవతారం ఎత్తినప్పుడు ఆ వరాహ తర్వాత దాంట్లో శ్రీతత్వంలోంచి వచ్చింది వారాహి అమ్మవారు. అట్లాగేంటంటే కనుక ఈ వారాహి అమ్మవారికి దేవతలు అనేకమైన ఇచ్చారనమాట, కొంత భాగాలు వాళ్ళ శరీరాల నుంచి. అట్లాగా వారాహిదేవి వచ్చింది. ఈ వారాహిదేవిని మాత్రం జాగ్రత్తగా భయభక్తులతోటి శ్రద్ధతోటి ఏదో చేసింది కాకుండా చక్కగా భయంతో దర్శించండి. తర్వాత భక్తి, భయంతో వారాహి అమ్మవారిని దర్శించండి, మీకు శత్రునాశనం జరుగుద్ది. అట్లాగే ఏంటంటే శత్రునాశనం అంటే వాడేం పోడండి, వాడేం పైకి పోడు, సర్వనాశనం అయిపోడు. ఆడేంటంటే బాబు తప్పైంది ఒప్పుకుంటానంటాడు. అట్లాగే భయభీతులు ఉండవు. అట్లాగేంటంటే కనుక ధైర్యం. ఏమంటే ప్రపంచంలో ధైర్యాన్ని గురించి ఒక మాట చెప్తారండి. పాల సముద్రంలో లక్ష్మీదేవి జన్మించినప్పుడు అడిగారనమాట వాళ్ళు, ఎవరిని చేసుకుంటామని. శ్రీ మహావిష్ణువుని చేసుకుంటా. అదేంటమ్మా, ఇంకా అనేకమైన శక్తివంతులైన వాళ్ళు, మహాబలవంతులు ఎంతోమంది ఉన్నారు, అయ్యని లిస్ట్ చెప్తే చాలా పెద్దదవుద్ది. మరి శ్రీ మహావిష్ణువునే ఎందుకు చేసుకుంటామని అడిగితే అప్పుడు లక్ష్మీదేవి, ధనమే ఉంది, పెద్ద విషయమేం కాదు, ధైర్యం ఉండాలి, డబ్బులు ఉండటం మిగతా ఉండటం అన్నీ కాదు, ధైర్యం. శ్రీ మహావిష్ణువు ధైర్యవంతుడు. ఆ ధైర్యం ఉన్నవాడిని స్త్రీ ఇష్టపడుద్ది. కాబట్టి నేను శ్రీ మహావిష్ణువుని చేసుకుంటాను అని చెప్పి శ్రీ మహావిష్ణువుని అట్లాంటి ధైర్యాన్ని ఇచ్చేదే వారాహిదేవి, ఈ అమ్మవారు అనమాట. ఓకేనా? అలా నడిచి మాత్రమే వెళ్ళి దర్శించుకునే క్షేత్రాలు, అట్లాగే ఆటోలో వెళ్ళి కూడా చేసుకుని చాలా ఉన్నాయి. అలాంటి వాటిలో మళ్ళీ కలుద్దాం. మీ జీవీఆర్. థ్యాంక్ యూ. జై హింద్.